5 రోజుల నుంచి బాగా దాహంగా ఉన్నటువంటి వ్యక్తికి పంచపక్ష పరమాన్నాలు పెట్టినా కానీ అతని యొక్క దాహం తీరదు. అతడికి కావాల్సింది దాహం తీరటం అనేది. అదేవిధంగా బాగా ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తికి మంచినీళ్ళు ఎన్ని ఇచ్చినా కానీ ఉపయోగం లేదు. మళ్ళీ నీళ్లు తాగినా కానీ ఆకలి మటుకు తీరదు. అదేవిధంగా ఏ విషయానికి సంబంధించినంత వరకు ఎంత ప్రాముఖ్యతని ఇవ్వాలి, ఏది ఎప్పుడు అవసరమైతే దానికి అక్కడ ప్రాముఖ్యత అనేది ఏర్పడుతుంది. మీరు ఎడారుల్లో ఒక పెద్ద కోటీశ్వరుడు, కానీ ఎడారుల్లో అతడికి ఎంత డబ్బు ఉండి కూడా ఉపయోగం ఏంటి? ఒక గ్లాసుడు మంచినీళ్ళు దొరకవు, ఇచ్చేవాళ్ళు లేరు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అదేవిధంగా ఏ సమయానికి ఏది అవసరమో అది మాత్రమే మనకి ఉపయోగపడేటువంటి వస్తువు అవుతుంది. మనకి గాలి ఆడటం ఆగిపోయింది, మనకు కావాల్సింది గాలి, అంతేకాని ఆహారం కాదు. అలాగే మనకి ఏదైతే ఇబ్బంది కలిగించేటువంటి వస్తువు ఉందో దాని యొక్క అవసరం ఎంత ఉందో ఆ అవసరాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో కూడా అది చాలా అత్యవసరమైనదే, కానీ జీవితం అదే కాదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా ఒక విషయం ఉంది అంటే దాని ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది, దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి, ఏ సమయం వరకు ఉపయోగించుకోవాలి అనేటువంటి స్పష్టత అనేది కలిగి ఉండాలి.